హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఒక సిస్టర్ అయితే వచ్చిందండి. తను రోజు వస్తూ ఉంటుంది నా దగ్గరికి. అక్క బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపించు అని చెప్పేసి అడిగిందనమాట. బ్లౌజ్ ఆల్రెడీ నేను కట్ చేశాను అనమాట. క్రాస్ కట్ చేసేసాను. తర్వాత ఇంకా పేపర్లో కూడా కట్ చేయంటే ఇక్కడ పేపర్లో కూడా కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, క్రాస్ కట్ తను బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తుంది, కానీ క్రాస్ కట్ బ్లౌజెస్ అయితే రాదంట. అందుకని చెప్పేసి చెప్పానమాట, ఏం లేదు మామూలుగా స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా కట్ చేస్తాం, క్రాస్ కట్ అయితే క్రాస్గా క్లాత్ అనేది క్రాస్ పెట్టి కట్ చేస్తాం అంతే. అంటే లేదక్క కట్ చేసి చూపించు అని చెప్పేసి అన్నదనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కట్ చేసి చూపించాను, చూసారు కదా. బ్లౌజ్ అయితే ఆల్రెడీ కట్ చేసేసానండి. తర్వాత వచ్చేసి అక్క ఇదైతే నేను స్టిచ్ చేస్తాను, పేపర్ మీద కూడా కటింగ్ చేసి చూపించంటే పెట్టి చూపించాను అనమాట. ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపించానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా, ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఇది ఒక కవర్ అండి. ఇదైతే ఇంకా నేను కట్ చేశాను కదా, మంగళ షాపింగ్ మాల్ది అది కట్ చేశాను కదా, అలాగా ఇది తీసుకువచ్చింది అనమాట. ఇది పోదు అని చెప్పేసి అందరూ కమెంట్స్లో అడుగుతున్నారు, ఆ పేపర్ ఏంటి అని. అది షాపింగ్ కవర్ అండి అంతే. ఒకవేళ మీకు కావాలి అంటే ఆయిల్ పేపర్ అనేది ఏదో వస్తుందండి, అదైతే చిన్నగదనమాట. దాని మీద కూడా కట్ చేసుకొని మనం అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఏమైనా పనికిరానివి ఏమైనా ఉంటే వాటి మీద కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా కమెంట్సే వచ్చాయి నాకు, పేపర్ కటింగ్ అది పేపర్ ఏ పేపర్ అక్క అని చెప్పేసి అడిగారనమాట. చూసారు కదా. తర్వాత వచ్చేసి మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా అని చెప్పేసి కూడా అడిగారండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఇంకొకటి వచ్చేసి ఇలా కామెంట్స్ అయితే వస్తున్నాయి మనకి, నేను రిప్లై అయితే ఇస్తున్నానండి. కొన్ని కామెంట్స్కి అయితే అప్పుడే రిప్లై ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, క్లాత్ ఏమో క్రాస్ కట్ చేశానండి. పేపర్లో ఏంటంటే స్ట్రైట్ కట్ ఈ విధంగా కట్ చేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ మీద వచ్చేసి క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. తనకు అదే అర్థమయ్యేలాగా చెప్పానమాట. అర్థమయ్యేలాగా చెప్పాను, సరే అని చెప్పేసి అందనమాట. ఇంకా నాకు ఈరోజు అయితే నిన్న లాంగ్ ఫ్రాక్ ఒకటి పూర్తి చేసేసాను, అది ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. అలాగే వచ్చేసి ఒక కుర్తీ అయితే స్టిచ్ చేశానండి. కుర్తీ అయితే స్టిచ్ చేశాను, అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను, చూడండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత రేషన్ బియ్యం అయితే వచ్చాయి. ఆ షాప్ దగ్గరికి కొద్దిగా దగ్గరలో ఉంటే, ఇంకా ఇంటి దగ్గర నేను ఎలాగో ఉండను కదా, అందుకని చెప్పేసి పక్కన షాప్ అక్క చెప్తే రేషన్ బియ్యం అయితే తీసుకొని వచ్చి ఇంకా కుర్తీ అయితే కట్ చేసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి స్టిచ్ చేసేసానండి, అది కూడా అయిపోయింది. మనకు మనీ అయితే చాలా రావాల్సి ఉంది, అదంతా ఎప్పుడు వస్తుందేమో. అప్పుడు 6,000 దాకా అన్నాను కదా, ఇంకా 5,000 దాకా రావాల్సి ఉండేది. నిదానంగా ఇప్పించుకోవాలండి, అలాగే ఉంటే కుదరదు. నాకైతే చాలా కష్టమైపోతుంది అనమాట, అడగలేను నేను. చాలా వరకు కూడా అడగలేనండి, అదొకటే నాకు మైనస్ పాయింట్. మొహమాటం ఎక్కువ అనమాట అడగడంలో. ఇస్తారు కదా అని చెప్పేసి ఉంటానన్నమాట. ఇంకా తను కూడా కుర్తీ అని చెప్పాను కదా, అది లాంగ్ ఫ్రాక్స్ ఇంతకుముందు ఒకసారి అంటే 3 శారీస్తో 3 లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టాను కదా, వాళ్ళదే అనమాట కుర్తీ కూడా. ఇంకా తను వచ్చేసి అక్క ఇవన్నీ అయిపోతే చెప్పు, మనీ తీసుకొని వస్తానని చెప్పేసి అనింది. తనతో ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు అయితే ఇచ్చేస్తారండి. ఇంతకుముందు కూడా 500 అయితే ఇచ్చేశారు. ఇంకా కొద్ది అమౌంట్ అయితే ఉందన్నమాట, అది కూడా ఇచ్చేస్తాను అన్నారు. ఇంకా ఒకే దగ్గర 2,000 రావాల్సి ఉందండి, అది ఎప్పుడు వస్తుందో ఏమో. మన షాప్ దగ్గరే అనమాట, తను రోజు కనిపిస్తూ ఉంటుంది. అడగలేను అనమాట, నాకు మొహమాటం చాలా ఎక్కువ. అలా ఉంటే అస్సలు కుదరదు, పక్కన కంటది. అలా ఉంటే అస్సలు తీసుకోలేవు, ప్రసన్న ఇప్పించుకోలేవు అని చెప్పేసి అలా గట్టిగా ఉండలేము కదా. నేనైతే అస్సలు ఉండలేనండి, నిజంగా చెప్తున్నాను. అడగలేను ఎక్కువ. అడిగితే కనుక మనీ ఇస్తారనుకోండి, కానీ నేను అడగలేకపోతున్నాను. బ్లౌజెస్ ఇంతకుముందు ఫస్ట్లో కుట్టించుకున్న బ్లౌజెస్కి ఇంకా 300 డబ్బులు ఇవ్వాలండి. ఆవిడ ముసలావిడ అనమాట. అడిగితే మాత్రము ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అంటుంది, కానీ అస్సలు ఇవ్వట్లేదు. ఇంకా 300 బ్యాలెన్స్ పెట్టింది. ఏదన్నా అడిగినప్పుడు మాత్రమే వచ్చి ఎక్కడికి పోతాం అది ఇది అని చెప్పేసి ఒక 1,000-500 చేతిలో పెట్టిపోతుందా. ఇంకా 300 ఆ రోజు ఇచ్చిన రోజు ఒక వారానికి కానీ 3 రోజులకు కానీ ఇచ్చేస్తాను, 300 కూడా అనేది. ఇంకెంతవరకు అడ్రస్ లేదు. 2 టైమ్స్ కనిపించింది, అడిగాను, ఇంకా పట్టించుకోలేదనమాట, వదిలేసాను. ఎంత మాత్రం అడుగుతూ ఉండాలండి. అడిగిపించుకోవడానికి వాళ్ళకి ఎలా ఉందో కానీ అడగాలంటే నాకే అసహ్యంగా ఉందన్నమాట. ఎంత మాత్రాన్ని అడుగుతాం చెప్పండి. ఇక్కడ తనే చూపిస్తుంది, ముస్లిమ్స్ అమ్మాయి అండి. అక్క నన్ను చూపించేవు అని చెప్పేసి అనిందనమాట. లేదు నిన్ను చూపియనులే అని చెప్పేసి అన్నాను.
ఇక్కడ చూసారా అన్నీ కూడా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేయమనింది. హ్యాండ్స్ అయితే నేనే కట్ చేసుకుంటాను అక్క అని చెప్పేసి అనిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు. దాంట్లో రాదు అండి. ఇంకా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసాను. థ్రెడ్స్ అయితే పక్కన అక్కడ చూసేన్నారు కదా, అవైతే జాయింట్ చేసేయాలన్నమాట. ఇంకా ఇదైతే కుర్తీ అండి, కట్ చేసేసాను. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఎటువంటి అంటే ముడతలు అవన్నీ ఏమీ రాకుండా ఓపెన్స్ దగ్గర కూడా స్లిట్స్ అంటారు కదా, అక్కడ కూడా నీట్గా కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది అని చెప్పేసి. మన షాప్లోకి ఇంకొక మిషన్ అయితే యాడ్ అయిపోయింది. పక్కనక్క మన షాప్లో ప్లేస్ ఉందని చెప్పేసి అక్క కూడా కుడుతూ ఉంటుందన్నమాట. నాకు చెప్తూ ఉండే ప్రసన్న నేను కుడుతూ ఉంటానంటే సరేలే అని చెప్పేసి మిషన్ నా షాప్లోనే పెట్టిందనమాట. నీ దగ్గర కుడుతూ ఉంటాను, నేర్చుకుంటాను అని చెప్పేసి. కుట్టడం అయితే కుడుతుందండి, కొద్దిగా మిస్టేక్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కుర్తీ అయితే కట్ చేసేసాను. మొత్తం కూడా స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. స్టిచ్చింగ్ కూడా షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. కటింగ్లోనే ఉంటుంది మొత్తం కూడా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్లోనే ఉంటుంది అనమాట. తను వచ్చేసి ఇది వచ్చేసి మెడకండి, అంటే మనం వేస్తాం కదా అదనమాట, నెక్ దగ్గర. ఇంక ఇక్కడైతే ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చారు వాళ్ళే. కాలర్ అయితే ఉండిందనమాట. ఇది ఒకప్పుడు చాలా ఫ్యాషన్ అనమాట. ఇంకా ఉన్నాయి వీళ్ళ దగ్గర, మా దగ్గర కూడా ఉన్నాయి కానీ వేసుకోవట్లేదు మేమైతే. వీళ్ళైతే వేసుకుంటున్నారు. ఇక్కడ కాలర్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. అక్క ఇది నెక్ చిన్నగా ఉంది అంటే ఈ కాలర్ అయితే తీసేసి క్లాత్ అయితే జాయింట్ చేశాను అనమాట. అది కూడా ఏ విధంగా జాయిన్ చేశానని చెప్పేసి కుట్టేశాను, అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి. ట్రెండింగ్ నెక్ డిజైన్ ఒకటి, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. అలాగే వచ్చేసి మా పాప కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ వీడియో పెట్టాను. ఇంకొకటి వచ్చేసి నా టైలరింగ్ జర్నీ వీడియో పెట్టాను. జాక్ ఎఫ్ఐ మిషన్ గురించి మొత్తం డెమో చెప్పాను. ఇలా మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి, మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా ఉండిందనమాట కాలరు. దీన్ని నేను స్టిచ్ చేశాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను అనమాట. కాలర్ తీసేసి క్లాత్ అయితే జాయింట్ చేసి లోపలికైతే ఫోల్డింగ్ చేసేసాను. చూసారా ఈ విధంగా అనమాట. కుర్తి కుట్టాను అని చెప్పాను కదా, వాళ్ళదే ఈ డ్రెస్ కూడా. నేను ఇలా అంటే ఇలా అన్నీ కూడా రిపేర్ అంటారు కదా, అన్నీ కూడా ఆల్టరేషన్ చేయించడము ఇవి కూడా చేస్తూ ఉంటానండి. ఖాళీ ఉన్న టైంలో చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఎలా మనీ సంపాదించుకోవాలి అది ఇది అని చెప్పేసి చాలానే షేర్ చేశాను. ముందు కూడా నెక్స్ట్ అయితే మంచి వీడియో మీతో షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇంట్లో ఉంటూనే డబ్బు ఎలా సంపాదించాలి అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి. చూసారు కదా, కుర్తీ అయితే అయిపోయింది. షేపు హిప్ దగ్గర అదంతా నీట్గా వచ్చింది. స్లిట్స్ చూసారా, ఎక్కడ ముడతలు లేవు, చాలా నీట్గా వచ్చిందనమాట. చూసారా, ఈ కుర్తీ కూడా నీట్గా వచ్చింది. రెడీమేడ్ అయితే ఇచ్చారండి మనకి. మామూలుగా మనం ఆర్డర్ పెట్టుకుంటాం కదా కుర్తీస్, అవి కొనుక్కుంటూ ఉంటాం కదా, అదైతే ఇచ్చారనమాట హాల్తీకి. నాకు తెలిసిన మెజర్మెంట్స్ అయితే స్టిచ్ చేసేసాను మొత్తం కూడా. అంటే మనం కుడుతూ ఉంటాం, మనకు తెలుస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అలా స్టిచ్ చేసేసాను. ఇంకా ట్రెండింగ్ నెక్ డిజైన్ అని చెప్పాను కదా, ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అన్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.